రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గేఎల్, ఓఎన్టీసీ అధికారులు కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతోందని తెలియజేశారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న సీఎం ఆసుపత్రులకు, హాస్టళ్లకు, దేవాలయాలకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, ఇప్పటికే రాష్ట్రంలో కూడా గ్యాస్ కొరత ఉన్నట్టుగా కూడా వదంతులు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ఎలాంటి ప్రణాళికలు చేసుకుంటున్నారు, అలాగే అధికారులకు ఏమని దిశానిర్దేశం చేశారు? రైట్ సాయిరామ్, ఆర్టీజీఎస్ ఏదైతే ఉందో రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు అయితే సమీక్ష దీంట్లో ప్రధానంగా ఈ సమీక్షకు సంబంధించి ఈ రాష్ట్ర సిఎస్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సిఎస్ సాయి ప్రసాద్ తో పాటు వివిధ శాఖల ఉన్నత అధికారులతో పాటు ఈ సమీక్షలో పెట్రోలియంతో పాటు ఏదైతే కంపెనీ ప్రతినిధులు, అదేవిధంగా గెయిల్, ఓఎన్జీసీ అధికారులు కూడా ఈ దీంట్లో అయితే పాల్గొన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. మరి కొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతుంది. రాష్ట్రంలో మాత్రం ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేకుండా అధికారులు చూసుకోవాలని చెప్పని అయితే ఆయన సూచించారు. దీంతో పాటు ఏదైతే ఆసుపత్రులు, హాస్టల్స్, దేవాలయాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని అయితే సూచించారు. దీంతో పాటు ఏదైతే ప్రజలు తక్షణం అందుబాటులోకి వచ్చే ఏవైతే ఉంటాయో ప్రత్యామ్నాయాలపైన అధ్యయనం చేయాలి. ఆ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అందిపుచ్చుకునేలాగా చూసుకోవాలని చెప్పని అయితే సూచించారు. దీంతో పాటు 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పని అయితే సూచించారు. దీంతో పాటు ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా ప్రజలు ప్యానిక్ కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పని కూడా సూచించారు. దీంతో పాటు రాష్ట్రంలో ఏవైతే ఇండక్షన్ స్టాక్స్ లభ్యత వీటిని పెరిగేలాగా అంటే ఇండక్షన్ స్టవ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యూసేజ్ పెరిగేలాగా కూడా చూసుకోవాలని చెప్పని సూచించారు. దీంతో పాటు గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంపు, అదేవిధంగా మెరుగైన పంపిణీ జరిపేలాగా కూడా చూడాలి. దీంతో పాటు రాష్ట్రంలో మరింత సిటీ గ్యాస్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరించే అంశం పైన కూడా దృష్టి సారించాలి. వీటితో పాటు ఏపీలో ఇప్పటికే కేజీ బేసిన్ ఉత్పత్తి అవుతున్న సహజ వాయువు పైపుడు ఏవైతే ఉన్నాయో ఈ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలాగా ఉండాలి అని చెప్పని సూచించారు. దీంతో పాటు సిఎన్జి, పిఎన్జిల వినియోగ ఏవైతే ఉన్నాయో గరిష్టంగా పెంచుకునేందుకు అవకాశాలన్నింటినీ కూడా పరిశీలించి ఏదేమైనప్పటికీ ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలి. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఏజెన్సీల పర్యవేక్షణ పైన ఎలాంటి పర్యవేక్షణ ఎలా జరుగుతుంది, ఏజెన్సీల సరఫరా ఏం చేస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్యాస్ గోడౌన్స్ ఎలా నిర్వహిస్తున్నారు, దాంతో పాటు ఏవైనా అనధికారికంగా డంప్ చేస్తున్నారా, కృత్రిమ ఏదైతే గ్యాస్ ఏవైతే కొరత సృష్టించాలని కొంతమంది ప్రవర్తిస్తున్నారు అధిక రేటుల కోసం అని చెప్పని కూడా వస్తుంది. దీనిపైన కూడా అధికారులు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని చెప్పని అయితే ఆయన సూచించారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.